హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనము మన హైదరాబాద్లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ దగ్గరికి అయితే మనమైతే ఇప్పుడైతే వచ్చేసాము. అది ఎక్స్పీరియం ఎకో పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఇలా మనమైతే రిసెప్షన్లోకి అయితే ఎంటర్ అయితే అయ్యాము. టికెట్ అయితే ఇక్కడైతే మేమైతే తీసుకున్నాము. టికెట్ కాస్ట్ ఎంత ఉందో మీరైతే గెస్ చేసి అయితే కామెంట్ అయితే చేయండి. లాస్ట్లో అయితే నేను టికెట్ కాస్ట్ ఎంతనో చెప్తాను. టికెట్ ఇలా మనకి ఇచ్చాక ఇలా హ్యాండ్కి బ్యాండ్ అయితే ఇలా మనకు స్టిక్ చేస్తారు. వాళ్ళైతే స్టిక్ చేశాక మనమైతే లోపలికి అయితే ఎంటర్ అవుతాము. ఫస్ట్ ఇదే ప్లేస్ వస్తుంది మనకైతే. ఇదైతే స్టీల్తో చేసినవన్నీ ఇవన్నీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే. చూడండి, ఇవన్నీ స్టీల్తో తయారు చేసింది. సో ఈ పార్క్ని ఇనాగ్రేట్ చేయడానికి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, చిరంజీవి గారు అయితే వచ్చారు. సో ఫస్ట్ అయితే ఇలా ఎంట్రీలో ఇలా ఉంటుంది మనకైతే. సో ఈ పార్కు ఫౌండర్ చైర్మన్ రామ్దేవ్ రావు సార్ గారు ఈ వరంగల్కు చెందినవారు. చిన్నప్పటి నుండి అతని కళ మొక్కలంటే అతనికి చాలా ఇష్టం అంట. సో అందుకే ఈ పార్కుని ఇలా ఎక్స్పీరియం ఈకో పార్క్ని ఇలా మొక్కలతో డిజైన్ అయితే చేపించాడు అతనైతే, రామ్దేవ్ గారు అయితే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చైర్ని అయితే ఇది ఫస్ట్ స్పాట్ అన్నట్టు. మొత్తము ఇది 150 ఏకర్స్ ఉంటుంది. సో 150 ఏకర్స్లో అయితే ఇలా అన్ని డిజైన్స్ అయితే పెట్టారు. సో బ్రతుకున్న చెట్టుని ఇట్లా చైర్లాగా డిజైన్ అయితే చేసి అయితే పెట్టారు. ఇది సెకండ్ స్పాట్ అన్నట్టు. ఈ స్పాట్లో అయితే నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే నేను ఫోన్లో యూట్యూబ్లో చూసినప్పుడు అయితే చాలా ఫ్లవర్స్తోని అంతా ఉన్నది. ఇప్పుడైతే అసలు లేనే లేవు. ఆ మొక్కలన్నీ ఇప్పుడు తీసేశారంట. మళ్ళీ కొత్త మొక్కలు అయితే అక్కడ పెట్టారు. అక్కడ మనకు గైడ్ చేయడానికి అయితే మనకు అక్కడ వర్కర్స్ ఉంటారు. సో ఈ టోటల్ మొత్తం 150 ఏకర్స్ ఉంటుంది. సో మనమైతే అందులో బగ్గీలో వెళ్ళాలంటే 200 ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది మనమైతే. ఇప్పుడైతే మనము ఒక యూనిక్ ట్రీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ ట్రీలో బుద్ధ స్టాచ్యూ ఉంది. ఆ ట్రీ ఒక ర్యాక్ మీద ఉంది అంట. ఇది అంటోనీ ఫ్యాన్ నుండి తెప్పించారంటే. ఆ ర్యాక్ ప్లేస్లో బుద్ధుడి విగ్రహం పెట్టారు. ఆ బుద్ధుడికి చెట్టు కింద జ్ఞానోదయం అయిందంట. సో ఇప్పుడైతే మనం ఇంకో స్పాట్కి అయితే వచ్చేసాము. ఈ ట్రీ అయితే 20 మీటర్స్ వరకు అయితే లాంగ్లో ఉంటుంది. మీరు ఈ ప్లేస్కి వచ్చినట్లే డెఫినెట్లీ ఇక్కడ ఫొటోస్ దిగడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మరొక స్పాట్. ఇది హార్ట్ సింబల్తో ఉంది. ఇటు సైడ్ అన్ని చిన్న చిన్న మొక్కలు పెట్టారు కదా. ఆ హార్ట్ సింబల్ అటు సైడ్ ఇటు సైడ్ చాలా ఫ్లవర్స్ ఉండే నేను చూసినప్పుడు. ఇప్పుడైతే లేవు, అంతా తీసేసారంట. మళ్ళీ కొత్త మొక్కలు పెడుతున్నారంట. సో నేను ఇక్కడైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. మేము రాంగ్ టైంలో వచ్చాము. ఇంకా ఒక 2-3 మంత్స్ తర్వాత వెళ్ళి ఉంటే చాలా బాగుండేది. ఈ ట్రీ 1500 ఇయర్స్ నుండి బ్రతికి ఉందంట. ఇది వేరే కంట్రీస్ నుండి అయితే తెప్పించారంట వీళ్ళైతే. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఈ ట్రీ అయితే ఒలింపిక్ ట్రీ అంట. ఇది 1,00,000 రూపాయలు పెట్టి తెప్పించారంట వేరే కంట్రీ నుండి. చాలా యూనిక్గా ఉంది డిజైన్ కూడా. సో 450 కోట్లు 150 ఎకరాలు ఈకో పార్కుని వింతైన మొక్కలు అయితే పెట్టారు. అందులో అయితే 100 సంవత్సరాల నుండి 300 సంవత్సరాల మొక్కలు ఉన్నాయంట ఈ పార్కులో. చూడండి, డిఫరెంట్గా ఉంది. ఇక్కడైతే మనకు బ్రతికున్న చెట్టుని ఇట్లా బొకేస్ లాగా ఇలా పెట్టారు. ఇవన్నీ మేము యూట్యూబ్లో చూసినప్పుడు అయితే ఇవన్నీ ఫ్లవర్స్ ఉండే. ఇప్పుడైతే
ఫ్లవర్స్ అన్నీ లేవు, మళ్ళీ కొత్త మొక్కలు పెట్టారంట. మేమైతే ఫుల్ అంటే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను నేను. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటా. ఇంకా 2-3 మంత్స్ తర్వాత వెళ్ళుంటే చాలా హ్యాపీగా ఉండేది. సో ఇది మరొక స్పాట్ అన్నట్టు. ఇది సెల్ఫీ స్పాట్. ఇది చూడండి, చూడడానికైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సెల్ఫీ ఫోటో ఇది. ఇంకా ఈ పార్కులో ₹1,00,000 నుండి 3 కోట్లు విలువలు చేసే మొక్కలు ఉన్నాయంట. ఈ పార్కులో ఇంతవరకు ఇండియాలో ఇలాంటి పార్కు అయితే నేను అస్సలు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ పార్కులో అయితే చాలా వండర్ఫుల్ ప్లేసెస్, డిఫరెంట్ ఫ్లవర్స్, డిఫరెంట్ చెట్లు అయితే ఉన్నాయి. ఇందులో అయితే మేము వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ అంటే ఫుల్ ఎండలు ఉండే ఆ రోజు అయితే. ఈ పార్కులో ఎన్నో వండర్ఫుల్ ప్లేసెస్ చూడవచ్చు అంట మనము. రామ్దేవ్ గారికి ఎక్స్పీరియం ఎకో పార్కు 25 సంవత్సరాల కళ అంట. ప్రపంచం మొత్తం తిరిగి ఎన్నో వింత మొక్కలు తెచ్చి పెట్టారంట ఈ పార్కులో అయితే. ఈ పార్కు మొత్తం కంప్లీట్ అవ్వడానికి 6.5 years పట్టిందంట. ప్రీ వెడ్డింగ్ షూట్, మూవీ షూట్స్, రీల్స్ చేయడానికి, ఫోటోషూట్ చేయడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. ఇలాంటి మనకు ఫోటో స్పాట్స్ 600 ఫోటో స్పాట్స్ ఉంది అంట ఈ ప్లేస్లో అయితే. సో మనకు లోపలికి వెళ్ళడానికి బగ్గీ అవైలబుల్ ఉంటుంది. బగ్గీలో వెళ్ళాలంటే 200 పే చేయాల్సి ఉంటుంది. ఈ ప్లేస్ చూసారా ఫ్రెండ్స్, జెవినోట్ మస్కిటో అంతా స్టీల్తో అయితే చేసి పెట్టారు అందులో అయితే. ఫుల్ అంటే మేము వెళ్ళేటప్పుడు ఫుల్ ఎండలతో ఉంది. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క 1,00,000 పెట్టి తెచ్చారంట. సో ఈ కుండలు కనిపిస్తున్నాయి కదా మనకు, ఈ కుండలు ఇటలీ నుండి తెప్పించారంట. ఆ కుండల్లో వైన్స్ అయితే ప్రిపేర్ చేసేవాళ్ళైతే అక్కడ. ఇవన్నీ బొమ్మలు కనిపిస్తున్నాయి, అంతా స్టీల్తోనే ఉన్నాయి. ఇక్కడ మనకు రోబోస్ లాగా లేడీస్ డిఫరెంట్ పోజెస్ ఉంది, డిఫరెంట్ కలర్స్ ఉంది అక్కడ అయితే. ఈ ట్రీ చూడండి ఫ్రెండ్స్, ఎంత యూనిక్గా ఉందో. ఈ పార్కులో అయితే మొత్తము న్యాచురల్గానే ఉంది మొత్తం అయితే. చూడు, ఒక్కొక్క ట్రీ ఒక్కొక్క డిఫరెంట్గా చాలా యూనిక్గా అయితే బ్యూటిఫుల్గా ఉంది. అంబరెల్లా టైప్ ట్రీ ఉంది ఇక్కడ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్యూటిఫుల్ చెట్లు దాని పక్కన ఒక చిన్న కొండ మీద ఇలా ట్రీ అయితే పెట్టారు. పైన నుండి వ్యూ అయితే ఈ పార్కు మొత్తం కనిపిస్తుంది. ఆ చెట్టు మీద సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే చేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడైతే మనము 5th స్పాట్కి అయితే వచ్చాము. ఇది జపనీస్ గార్డెన్కి అయితే వచ్చాము. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, యూనిక్తో ఉంది మొత్తం అయితే. ఇక్కడ అయితే మనకు ప్లాంట్స్ డిఫరెంట్ మోడల్లో, డిఫరెంట్ షేప్లో అయితే చేసి పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అయితే చేసి పెట్టారు. ఈ పార్కులో అయితే చాలా క్లీన్గా అండ్ నీట్గా ఉంది. సో ఇక్కడైతే ఈ పార్కులో ఇక్కడ నీళ్ళు కనిపిస్తుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ పార్కులో రెస్టారెంట్ కూడా ఉంది. ఆ వీడియో అయితే నేను తీయలేదు. అక్కడ మనం ఫుడ్ కూడా తినవచ్చు మనమైతే, కానీ కొంచెం కాస్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది అక్కడ. సో ఈ
సో ఈ పార్కు టికెట్ మనకు ఎంత అంటే అడల్ట్‌కి పెద్దోళ్ళకైతే మేము వెళ్ళినప్పుడు 900 ఉండే. కిడ్స్‌కి అయితే 500 రూపీస్ ఉండే. సో మనం బగ్గీస్‌లో వెళ్ళాలంటే ఎక్స్ట్రా 200 పే చేయాల్సి ఉంటుంది మనమైతే. సో నాకైతే ఈ మనీ చాలా ఎక్స్‌పెన్సివ్‌గా అనిపించింది. లొకేషన్ అయితే బావుంది. కాకపోతే నేను కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. అక్కడ ఏం ఫ్లవర్స్ లేదు మేము వెళ్ళే టైంలో అయితే. అది కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాము. సో పైనుండి వ్యూ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. అంత గ్రీన్‌గా చెట్లు అయితే పెట్టారు. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చెట్లు అయితే ఉంది ఇక్కడ. జపనీస్ గార్డెన్‌లో ఇక్కడైతే అంతా ప్రీ వెడ్డింగ్ షూట్ చేపిస్తున్నారు. ఈ రాళ్ళ స్టోన్ అయితే చాలా నీట్‌గా, యూనిక్‌గా ఉంది. ఫోటో అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే నేను వస్తాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.